హాయ్ వేర్స్ అందరికీ నమస్కారం. మనమైతే ఇప్పుడు తిరుమల తిరుపతికి వైకుంఠ ద్వార దర్శనాలకైతే బయలుదేరేసాం. చూడొచ్చు మేము మా యొక్క ఫ్యామిలీతో అయితే నేనైతే వెళ్తున్నాను. చూడొచ్చు మీరు. ఇప్పుడు మేమైతే కార్లో అయితే బయలుదేరుతున్నామండి. కడప నుంచి తిరుమల తిరుపతికి అయితే బయలుదేరుతున్నాం. ముందుగా మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే తిరుపతికి చేరుకున్నానంటే మనం మొదటిగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడండి మీరు. ఇప్పుడైతే మేము తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూసుకోవచ్చు మీరు. ఇంకైతే పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ చేసేసి ఇలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఉంది. ఇంక ఇక్కడ మనకైతే లగేజ్ అండ్ లాకర్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసిన ఇక్కడ లగేజ్ లాకర్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. మీరైతే డైరెక్ట్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి వచ్చేటే మీరైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ క్రౌడ్ కొద్దిగా తక్కువగానే ఉంటుందండి. క్రౌడ్ ఎక్కువగా ఉందనిపించినప్పుడు మీరైతే 50 రూపీస్ టికెట్ కానీ 200 రూపీస్ టికెట్ కానీ తీసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అయితే ఏం లేదండి. మీరు ఆఫ్లైన్లో కూడా ఇక్కడ మీరు వచ్చినారంటే మీకైతే అవైలబిలిటీ అయితే ఉంటుంది. 200 రూపీస్ కానీ 50 రూపీస్ టికెట్ కానీ అవైలబిలిటీ ఉంటుంది. 200 రూపీస్ తీసుకుంటే మీకు 10 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. 50 రూపీస్ అయితే మ్యాక్సిమం 1 అవర్ పడుతుంది. ఏ టికెట్ లేని వాళ్ళకైతే దాదాపుగా కొద్ది టైం అన్నది అయితే పడుతుందండి. 2 అవర్స్ దాదాపుగా పట్టచ్చండి. సో ఇంకా మనం నెక్స్ట్ అయితే పద్మావతి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకు వచ్చేసామండి. ఇంకా బయటకు వచ్చేసాక ఇక్కడ మొబైల్ అన్నీ మనకైతే లకార్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంక నెక్స్ట్ మనం అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ తిరుపతిలో మనం అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇస్కాన్ టెంపుల్ ఇన్సైడ్ మనం ఎంటర్ అవుతానంటే మనకైతే ఇక్కడ ఒక కోనేరు ఇక్కడ చూడండి. మనకైతే చూసారా ఇక్కడ అప్పుడు విషం వచ్చింది కదా, విషం అమృతం చిలుకుతారే అది ఉంది ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసామంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ వస్తే ఒక పార్క్ ఒక గోపురం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గోవింద రెస్టారెంట్ అనేసి ఏమైనా తినాలంటే గోవింద రెస్టారెంట్ చూడొచ్చు. ఇంకా ఇక్కడైతే మనం ఇస్కాన్ టెంపుల్ ఇలా చూడొచ్చు. వేటి టెంపుల్ ఉంది కదా. సో ఇది టెంపుల్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మనకి టెంపుల్ లోపల అయితే మొబైల్ అలో లేదు కాబట్టి టెంపుల్ బయట తీసుకున్నాను. టెంపుల్ లోపల మొబైల్ అలో చేయరండి. సో టెంపుల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇలా ఉందండి. ఇక్కడికి వెళ్తున్నాం. ఏముందనేది తెలియదు మాకు కూడా. ఇంకే వెళ్తున్నాం ఏముందో. ఇంకా మనమైతే ఇస్కాన్ టెంపుల్ అయితే మనకైతే ప్రసాదం అయితే పెడతారండి. మనమైతే ఇప్పుడు టెంపుల్ చూడొచ్చు. ఇలా ఇక్కడ చూడొచ్చు మనము టెంపుల్. ఇక్కడ నెక్స్ట్ అయితే మనము ప్రసాదం తినేసి ఇలా బయటికి వెళ్ళేటప్పుడు అయితే మనకైతే ఇక్కడ ఒక తులసి వనం అయితే కనిపిస్తుందండి. చూడండి బృందాదేవి అనేసి ఇక్కడ మొత్తం తులసి చెట్లు చాలా ఉన్నాయండి. చాలా మొక్కలు అయితే పెంచారు ఇక్కడ తులసి మొక్కలు అనేవి. మనం వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు. మనం ఏమైనా ఇక్కడ ఎవరికైనా డొనేట్ చేయాలన్నా కూడా మనమైతే ఇక్కడ డొనేట్ చేయొచ్చు అండి అమౌంట్. తులసి వనం తులసీదేవి మొత్తం తులసి వనం. ఏమి చూడొచ్చు. మనం కపిల్ తీర్థంలో వాటర్ ఫాల్ అయితే ఎలా వస్తుందో చూడొచ్చు. చూడండి వాటర్ అన్నది ఎలా ఉందో. జనాలు చూడొచ్చు మీరు ఎలా ఉన్నారో. ఇది వచ్చేసి తెప్పోత్సవం అలా జరిగినప్పుడు ఇది అయితే వినియోగిస్తారండి. డ్రమ్స్ చేశారు చూడండి. ఈ సెటప్ అంతా వద్దున్నానా చూడొచ్చు. ఇంకా కొండల నుంచి ఇంకా నీరు ఎలా వస్తున్నాయో మీరు చూడొచ్చు. ఇప్పుడైతే కపిల్ తీర్థం దగ్గరికి వెళ్ళి మనమైతే స్నానం చేద్దామండి. హెవీ క్రూడ్ తిరుమలకి అయితే టోల్గేట్కి వచ్చేసామండి. ఇక్కడ జరిగిన ఒక అరుదైన సంఘటన మీకైతే చెప్పాలంటే చాలా విచిత్రము.
నేను నా వచ్చి కార్ బ్యాక్ సైడ్ అయితే నా యొక్క కొడుకు పేరు విశ్వాంకర్ రాయించాను. ఆ పేరు ఇక్కడ ఏదో పార్టీని ప్రభావితం చేస్తుందని మీరు చూడొచ్చు. అందులో ఎటువంటి రాజకీయ పార్టీ పేరు ఏంటి లేదండి, కొడుకు పేరు రాయించుకున్న దానికి ఇక్కడ టోల్గేట్లో సెక్యూరిటీ అయినా మీరు పేరుని కవర్ చేయండి లేదంటే పేరు తీసేయండి అనేసి చెప్పడం జరిగిందండి. సో నేను ఇలా అయితే దాన్ని బ్లాక్ స్టిక్కర్ వేసి కవర్ చేస్తున్నాను. ఇలా పేరు కూడా కార్ పైన వేసుకోకూడదు అనేసి ఎప్పటి నుంచి రూల్ అయితే పాస్ చేశారో మాకైతే తెలియదండి. మీకు ఇలాంటి సంఘటన ఏదైనా ఎదురైంటే మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో తెలుపగలరు. నేను నా యొక్క పేరు రాసుకునే దానికే ఆయన స్టిక్కర్ వేయించాడండి, లేదంటే కార్ పంపినన్నాడు. సో మీకు ఇలా జరిగింటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు 50 రూపీస్ రూమ్ మాకైతే అంజనాద్రి కాటేజ్లో అయితే ఇచ్చారు అండి. అంజనాద్రి కాటేజ్లో 50 రూపీస్ రూమ్ ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తాను. మాకైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందనేది మీకైతే చూపిస్తాను. లోపలికి వెళ్ళి చూడండి. ఇక్కడ బయట ఒక టేబుల్, ఒక డస్ట్బిన్, బయట ఒక వరండా కూడా ఇచ్చారు. ఇక్కడ ఎఫ్ వాళ్ళకి మాది ఇది వచ్చి జీ అండి. ఇది ఇక్కడ ఎఫ్ వాళ్ళకి 4/6 ఎఫ్, ఈ వాళ్ళకి 2 రూమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మాది ఈ వచ్చేసి ఇలా ఎంట్రన్స్. రెండు బెడ్స్, ఒక ఫ్యాను, ఒక ట్యూబ్ లైటు, మనకి వెంకటేశ్వర స్వామి ప్రతిమ, ఒక చైర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మిర్రర్, ఇక్కడ ఒకటి ఏదో పెట్టారండి. ఇదేంటంటే ఇక్కడ సెల్ఫ్ కూడా ఇచ్చారు. మనకి ఇంకా ఇలా వెళ్ళామంటే ఇక్కడ టేబుల్, ఇక్కడ ఒక రూమ్ ఉంది. మళ్ళా డ్రెస్ చేంజింగ్ రూమ్ ఇది చూడొచ్చు. ఇంకా లొకేషన్ మనకైతే ఇలా ఉందండి. బ్యాక్ సైడ్ లొకేషన్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఒక షెల్ఫ్ పెట్టుకోవచ్చు. ప్రైస్ కాకపోతే ఇక్కడ మనం కూడా మళ్ళీ పనుకోవచ్చు అండి. ఇంకా వేరే వాళ్ళ కాలంలో ఇక్కడ పనుకోవచ్చు. మన గీజర్, చూసుకోవచ్చు. ఇంకా మేమైతే కళ్యాణ్ కట్టుకు వెళ్ళేసి అయితే గుండు కొట్టించుకున్నామండి. గుండు తీపించుకునేసి ఇంకా మేమైతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనంకి అయితే నడక మార్గంలో వెళ్తున్నామండి. చూడొచ్చు మీరు. మేమైతే ఇలా వెళ్ళిపోతున్నామండి మన నడక మార్గంలో. మేమైతే ఇక్కడ వైకుంఠ కే కాంప్లెక్స్ ఉంది కదా అండి, సర్వదర్శనంకి, అక్కడికైతే వెళ్ళినాము. ఇక సో దర్శనం అయ్యాక మీకు చెప్తానండి. సో ఇప్పుడు మనకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసరికి మనకి మేమైతే 5 PM అంటే ఈవినింగ్ 5 o'clock వెళ్తే మనకైతే దర్శనం అంతా అవ్వడానికి అప్రాక్సిమేట్ 11:30 అంటే 11:30 అయ్యిందండి బయటికి రావడానికి. షెడ్యూల్ అయితే 2 hours పైన పెట్టేసారు మాకు. 7:40కి అయితే షెడ్లోకి అయితే వెళ్ళాం మేము, కంపార్ట్మెంట్లకి. అప్పుడు వెళ్తే 9:30కి వచ్చేసి కంపార్ట్మెంట్ గేట్ ఓపెన్ చేశారు. కంపార్ట్మెంట్లో అయితే మనకైతే ఉప్మా పెట్టారండి. ఉప్మా అంతా చాలా బాగుంది. ఉప్మా తిన్నాము. ఇంకా కంపార్ట్మెంట్ నుంచి బయటికి క్యూ లైన్లో దాదాపుగా 9:30 అంటే 11:30 దాకా క్యూ లైన్లో మళ్ళీ 2 hours దాదాపుగా క్యూ లైన్లో ఉందండి. ఇంకా వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్ళామండి. వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ వైకుంఠ ద్వార దర్శనంలో అయితే ఎన్నో రకాల ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లోపల దేవస్థానంలో టెంపుల్లో కూడా మీరైతే చూసుకోవచ్చు. ఎంత డెకరేట్ చేశారంటే అండి, అవి కళ్ళతో చూసాం కాబట్టి, మొబైల్ తీయలేదు కాబట్టి మీ నోటితో మాటల్లో చెప్పలేనిదండి. అంత అందంగా డెకరేట్ అయితే చేయడం జరిగిందండి. చాలా చాలా అందంగా. మీరు కూడా ఇతూరి వైకుంఠ ద్వార దర్శనానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు కూడా వెళ్ళండి. ఒకతూరి దాని యొక్క డెకరేషన్ అయితే, అలంకారం కానీ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూసి చాలా అంటే చాలా అని నేను ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత అందంగా ముస్తాబైతే చేశారు దేవస్థానాన్ని. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా అందంగా తయారు చేశారండి. వైకుంఠ ద్వార దర్శనము చూసేదానికి కూడా మనకైతే లోపల
అంత రద్దీ ఎక్కువ ఉన్నప్పటికీ కొద్ది సమయం అయితే ఇచ్చారండి. నిదానంగా వెళ్ళి చూసుకుంటా మనమైతే రావచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఇంకా మనకు టెంపుల్ ముందర మాడవీధుల్లో అయితే మనకైతే స్పెషల్ అట్రాక్షన్ అండి. ఒక సపరేట్ ఒక ఇది ఏమంటారు దీన్ని, మనకైతే ఒక సెట్ వేయడం అయితే జరిగిందండి. ఈ సెట్లో మనకైతే చూడొచ్చు, మీకు లోపల ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు నేనైతే మీకు ఆ సెట్ చూపించడానికి అయితే నేనైతే ఇప్పుడు ట్రై చేస్తానండి. మొత్తం చాలా ఫ్లవర్స్తో కానీ ప్రతిదీ భలే అందంగా తయారు చేశారండి. మాడవీధిలో మాత్రం ఒక సెట్టు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు. వైకుంఠ ద్వారదర్శనం అప్పుడే మీరు అయితే వెళ్ళడానికి అయితే వీలుంటుందండి. ఇప్పుడు నేనైతే క్యూ లైన్లోకి వెళ్తున్నాను. వెళ్ళి మీకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. చూడొచ్చు ఇప్పుడు మీరు, నేనైతే క్యూ లైన్లోకి ఎంటర్ అవుతున్నాను. రకరకాల ఫ్లవర్స్, ఇక్కడ చిలకలు చూసారా, ఇక్కడ దేవస్థానంలో కూడా అటువంటి రియల్ చిలకలేమో అనేటట్టుగా డెకరేట్ అయితే చేశారండి. ఆ డెకరేషన్కి ఎంత ఖర్చు పెట్టారో ఏంటో కానీ అబ్బాబా చాలా చాలా అంటే చాలా అందంగా తయారు చేశారండి. సరే మీరు నేను మాటల్లో చెప్పలేనిది, మీరైతే జీవితంలో ఒక్కసారైనా చూడాల్సినటువంటి ముస్తాబు అయితే చేశారండి తిరుమల దేవస్థానాన్ని. ఇప్పుడు నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ బయట సెట్ వేసినటువంటి సెట్ని కూడా మీరు చూడొచ్చు. బయట కూడా ఎలా ఉందంటే రకరకాల ప్రతిదీ ఒరిజినల్ ఫ్లవర్స్ అండి. ఎటువంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అట్లా ఏం లేవు, అన్నీ ఒరిజినల్వే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కోకోనట్, కొబ్బరికాయలు, చిలకలు, యాపిల్స్ చూడొచ్చు. చెరకులు, టెంకాయలు, దాళింబరికాయలు, చెరుకులు వాడిపోయినాయి. చూస్తూ నడవాలి పోయిందా. చూసారా దేవస్థానం ఎంత
అర్ధరాత్రిలో కూడా ఎంత అందంగా చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడైతే నేను ఇంకా రూమ్కి వెళ్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నైట్ ఇక్కడే పడుకున్న వాళ్ళు షెడ్ కింద అయితే ఇక్కడ బయట దేవస్థానం ముందర ఉంది కదండి ఒక టెంట్ లాగా, అక్కడైతే పడుకున్నారు చాలామంది చూడొచ్చు మీరు. ఇప్పుడు క్యూ లైన్లో చూడండి, అర్ధరాత్రి ఉన్నా కూడా ఎటువంటి రష్ అనేది చాలా ఎక్కువగా ఉంది చూడొచ్చు మీరు. వెళ్తున్నారు. ఇప్పుడైతే ఇంకా మనం ఇలా రూమ్కి అయితే వెళ్తున్నామండి. లైట్గా మంచుతో కూడినట్టు వర్షం అయితే పడుతుందండి. ఇప్పుడైతే మనము కార్ పార్కింగ్ చేసిన దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు సుపథం ఎంట్రీ ఉంది కదండి, ఇలా అయితే మనం బయటికి వెళ్ళిపోవచ్చండి. మాడ వీధుల్లో చూడండి, ఇక్కడ సుపథం ఉంది కదండి, ఇక్కడ ఇలా వెళ్ళొచ్చండి. ఇక్కడ మనకైతే ఇంకొకటి మీకు చెప్తానండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకైతే సుపథంకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకైతే చూడొచ్చు మన యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాచికలు ఆడినటువంటి హాతీరాం బాబాజీ గారు ఆడినటువంటి దృశ్యం అయితే ఇక్కడ ఉంటుందండి. చూడొచ్చు మీరు గోడపై. ఇది మొత్తం ఇక్కడ ఉన్నదంతా వచ్చి హాతీరాం బాబా వచ్చి మఠం అండి. మీకు మొత్తం చూపిస్తానండి, చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సుపథంలో కూడా చాలామంది అయితే అర్ధరాత్రి అయింది కాబట్టి నైట్ అవ్వడం వలన మొత్తం అందరూ పనుకొని, ఇది వచ్చి సుపథం ఎంట్రీ పాయింట్ అండి. ఒక సంవత్సరం లోపు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే సుపథం ద్వారా మనమైతే దర్శనం చేసుకోవచ్చు అండి. సుపథం ఎంట్రీ పాయింట్ అయితే ఇలా ఉంటుందండి, చూసుకోవచ్చు మీరు. బిలో 1 year బేబీ దర్శనం రిక్వైర్డ్ అని, సంవత్సరంలో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారి యొక్క పేరెంట్స్ మాత్రమే అలౌ చేస్తారండి, మిగతా ఎవరికి అలౌ చేయరు. మీకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా సుపథం ద్వారా వెళ్ళచ్చు. చూడండి, శ్రీ స్వామి హాతీరాంజీ మఠం, మొత్తం బిల్డింగ్ అంతా ఇది స్వామి హాతీరాంజీ మఠం అండి, మీరు చూసుకోవచ్చు. ఇంకా మేమైతే ఇంక ఇలా వెళ్తున్నాం బయటికి, చూసుకోవచ్చు. హాయ్ గాయ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు టైం వచ్చి 10 o'clock అవుతుంది, మార్నింగ్ 10 o'clock. చూసారా ఎలా ఉందో, దట్టమైన పొగమంచు కప్పి. ఎక్కడో నంది హిల్స్, ఆర్సీ హిల్స్, ఊటీ, కొడైకెనాల్ అనుకుంటున్నారా? కానే కాదండి, ఇది వచ్చి మన యొక్క తిరుపతి. చూడండి మార్నింగ్ ఎలా ఉందో. లడ్డు కౌంటర్కి మనము టెంపుల్కి దర్శనం అయిపోతామంటే టెంపుల్ రైట్ సైడ్ ఇది వెళ్ళాలండి. చూడండి, లడ్డు కౌంటర్ ఇక్కడ ఉంటుంది. కోనేరు పక్కలోనే మనకు కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడ కోనేరు ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. ఇది లడ్డు ఫోటో. చూడొచ్చు మనం ఇక్కడ లడ్డు బూందీ ఫోటో తయారు చేసేది. శ్రీవారి లడ్డు ప్రసాద బూందీ తయారీ కేంద్రం చూసుకోవచ్చు. లడ్డు కౌంటర్. లడ్డు తీసుకోవడానికి ఎంతమంది జనాలు వెళ్తున్నారు చూడండి. ప్రసాద్ విక్రయశాల లడ్డు ఎప్పుడు పోయినా ఉంటుందండి, చూసుకోవచ్చు. వాళ్ళు ఆ పక్క మీద మనం ఈ పక్కన.